శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 129వ సర్గము. రావణుని సంహరించి శ్రీరాముడు సపరివారముగా భరద్వాజాశ్రమమునకు చేరిన సంగతి మారుతి భరతునకు తెలుపుట. మహాత్మా, నా ప్రభు అయిన శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్లిన పెదప పెక్కు సంవత్సరములు గడిచినవి. ఇంతకాలమునకు ఆ స్వామి సమాచారమును వినగలిగినందులకు నేను మిగుల సంతసించుచున్నాను. మానవుడు బ్రతికియున్నచో కొన్ని వందల సంవత్సరముల తరువాతనైనను అతనికి సుఖ సంతోషములు లభించి తీరును అనున్నది ఒక జనశ్రుతి. రామచంద్ర ప్రభువు ఆత్మీయులతో అనగా సీతా లక్ష్మణులతో మిత్రులతో క్షేమముగా వచ్చుచున్నాడు అను శుభవార్తను వినిన నా విషయమున ఆ జనశ్రుతి వాస్తవముగా కనపట్టుచున్నది. శ్రీరామునకు వానరులకు సమాగమము ఎట్లు జరిగినది, ఏ ప్రదేశమున ఏర్పడినది, దానికి కారణమేమి మొదలగు విషయములను అన్నింటినీ తెలుపగలవు అని భరతుడు మారుతిని అడిగెను. రాజకుమారుడైన భరతుడు ఋషులకు అర్హమైన దర్భాసనముపై హనుమంతుని కూర్చుండజేసి ఇట్లడిగిన పిమ్మట ఆ మారుతి శ్రీరాముని వనవాస చరితమును పూర్తిగా ఆయనకు ఇట్లు వివరింపదొడంగెను. భరత మహాబాహు, మీ తల్లి కైకేయి పొందిన వరముల ఫలితముగా శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనములకు చేరుట, పుత్రవియోగముచే దశరథ మహారాజు అసువులను కోల్పోవుట, రాజగృహము నుండి అనగా కేకయ రాజ్యము నుండి దూతల ద్వారా నీవు రప్పింపబడుట, అయోధ్యకు చేరిన పిమ్మట నీవు రాజ్యాధికారమును స్వీకరించుటకు విముఖుడవగుట, నీకు రాజ్యపాలనా సామర్థ్యము ఉన్నప్పటికీ జ్యేష్ఠానుక్రమమును పాటించుచు సత్పురుషుల ధర్మ మార్గమును అనుసరించి నీవు చిత్రకూట పర్వతమునకు వెళ్లి రాజ్యాధికారమును స్వీకరింపుము అని శత్రు సంహార దక్షుడైన శ్రీరాముని కోరుట, ఆయనను అయోధ్యకు ఆహ్వానించుట, పితృవాక్య పరిపాలనమునందు దృఢ నిశ్చయుడయ్యున్న ఆ రఘురాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకు సమ్మతింపకుండుట, ఆ స్వామి పాదుకలను శిరమున దాల్చి నీవు అయోధ్యకు మరలి వచ్చుట మొదలగు విషయములన్నీయును నీవు ఎరిగినవే కదా. నీవు మరలి వచ్చిన పెదప జరిగిన వృత్తాంతమును వివరించెదను, ఆలకింపుము. మహాబాహు, నీవు అయోధ్యకు మరలి వెళ్లిన పిమ్మట మీ సైన్య కోలాహలములకు భీతిల్లిన మృగములు పక్షులు ఆ ప్రాంతమును వదిలి పారిపోయినవి. అప్పుడు శూన్యమైన ఆ చిత్రకూట ప్రాంతమును వీడి శ్రీరాముడు దండకారణ్యమున ప్రవేశించెను. అప్పుడు ఆ వనములోని వృక్షములు ఏనుగులచే చిందర వందరయ్యున్నవి. ఆ వనము సింహములు, పెద్ద పులులు మొదలగు క్రూర మృగముల సంచారములచే భీకరముగా నుండెను. అందు జనసంచారము ఏమాత్రము లేకుండెను. ఆ కీకారణ్యమున వెళ్ళుచున్న వారికి ఎదుట భయంకరముగా గర్జించుచున్న విరాధుడు అను రాక్షసుడు కనపట్టెను. అతడు అధోముఖుడై చేతులు చాచి ఘీంకరించుచున్న ఏనుగువలే పెడబొబ్బలు పెట్టుచుండెను. ఆ రాక్షసుని చంపి అతని కళేబరమును వారు ఒక పెద్ద గోతిలో పూడ్చిపెట్టిరి. కష్టసాధ్యమైన ఆ పనిని ముగించుకొని రామలక్ష్మణులు సీతాదేవితో సహా ఆ సాయంకాలమునకు రమ్యమైన శరభంగ మహర్షి ఆశ్రమమునకు చేరిరి. శరభంగ మహాముని దివ్యలోకములకు వెళ్ళగా సత్యపరాక్రముడైన శ్రీరాముడు అచటి మునులందరికీ నమస్కరించి జనస్థానమునకు చేరెను. వారు పంచవటి యందు ఉన్న సమయమున శూర్పణఖ అను రాక్షసి రాముని సమీపమునకు వచ్చెను. ఆ రాక్షసి వెకిలి చేష్టలు చేయగా శ్రీరాముని ఆదేశముపై మహాబలశాలి అయిన లక్ష్మణస్వామి వెంటనే ఉద్యుక్తుడై తన ఖడ్గముతో ఆమె యొక్క ముక్కు చెవులను ఖండించెను. మహాత్ముడైన రఘురాముడు అచట నివసించుచున్నప్పుడు దుష్కృత్యములకు పాల్పడుచున్న 14,000 మంది రాక్షసులను హతమార్చెను. శ్రీరామునితో యుద్ధమునకు తలపడిన ఆ రాక్షసులను అందరినీ ఆ ప్రభువు ఒక్కడే ఒక జాములో మట్టుపెట్టెను. మహాబలశాలులు, వీరులు, దండకారణ్యవాసులు అయిన రాక్షసులు మునుల తపస్సులకు విఘ్నములను కలిగించుచుండగా వారిని శ్రీరాముడు రణమునందు నిహతులను గావించెను. పిదప ఖరదూషణ త్రిశిరాది రాక్షసులందరూ రఘురాముని చేతిలో యుద్ధభూమికి బలి అయిరి. ఈ సంఘటనలతో వ్యథ చెంది మూర్ఖురాలైన ఆ శూర్పణఖ రావణునకు మొరపెట్టుకొనెను. అప్పుడు రావణుని ఆదేశముపై అతని అనుచరుడైన మారీచుడు అను ఘోర రాక్షసుడు బంగారు లేడి రూపములో పంచవటికి వచ్చి సీతాదేవిని ప్రలోభపెట్టెను. అప్పుడు వైదేహి, ప్రభు, అద్భుతమైన ఈ లేడి వలన మన ఆశ్రమమునకే కళవచ్చును, కనుక దీనిని తీసుకుని రండు అని పలికెను. అంతట రఘురాముడు ధనుర్ధారి అయి పరిగెత్తుచున్న ఆ హరిణమును వెంటాడెను.
పిమ్మట వంకరలు లేని సూటిగానున్న రాముని బాణమునకు ఆ మృగము అసువులను కోల్పోయెను. రఘువరుడు మృగమును వెంటాడుచూ పోవుచున్నప్పుడు ఆయన సమాచారమునకై లక్ష్మణుడును పన్నశాలను వీడి వెళ్ళెను. అంతట రావణుడు అతను చూచి ఆ ఆశ్రమమున ప్రవేశించి ఆకాశమునందు అంగారక గ్రహము రోహిణిని వలె బలవంతముగా సీతాదేవిని అపహరించెను. ఆమెను రక్షించుటకై వచ్చిన జటాయువు అను క్రుద్రరాజును గాయపరచి రావణుడు సీతాదేవిని తీసుకుని త్వరగా లంకకు బయలుదేరెను. ఋష్యమూక పర్వతముపై నివసించుచున్న పర్వత ప్రమాణ దేహులగు వానరులు రావణుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళుచున్నప్పుడు అతనిని చూచి మిగుల ఆశ్చర్యపడిరి. లోకకంటకుడైన రావణుడు సీతాదేవిని తీసుకుని లంకలో ప్రవేశించెను. అనంతరము ఆ రాక్షసరాజు సీతాసాధ్విని బంగారు పూతగల ఒక భవనమున ఉంచి ఆమెతో అనునయ వచనములను పలికెను. అశోకవనంలోనున్న వైదేహి అతని మాటలను సరకుగొనక ఆ రాక్షసరాజును గడ్డిపరకగా భావించి అతని వచనములను తృణీకరించెను. ఆ మహారణ్యమున బంగారు లేడిని చంపిన పిమ్మట రాముడు త్రోవలో కలిసిన లక్ష్మణునితో గూడి పన్నశాలకు తిరిగి వచ్చెను. అచట సీతాదేవి కనపడకపోవుటచే లక్ష్మణునితో గూడి రఘురాముడు ఆమెకై వెదకుచూ గోదావరి తీరమున బాగుగా పుష్పించిన వనములయందు తిరుగసాగాను. సీతాన్వేషణలో ముందునకు సాగిన రాముడు మార్గమధ్యమున గాయపడియున్న జటాయువును జూచి మిక్కిలి వ్యధ చెందెను. తన తండ్రికి ప్రియసఖుడగు ఆ జటాయువు అసువులను వీడగా శ్రీరాముడు అతనికి దహన సంస్కారములను నెరపెను. ఆ మహాటవియందు సీతాదేవిని వెదకుచూ దారిలో వారు కబంధుడు అను రాక్షసుని కలిసి కొనిరి. సత్యపరాక్రముడైన రాముడు కబంధునకు శాప విముక్తిని కలిగించి అతని సూచన మేరకు ఋష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలిసికొనెను. తమ సమాగమమునకు ముందుగానే వారు మానసికముగా పరస్పరము సఖ్యభావమును పొందియుండిరి. అంతకు పూర్వము సుగ్రీవుడు క్రుద్ధుడయ్యున్న తన అన్నయ్యగు వాలిచే కిష్కింధ నుండి గెంటివేయబడి ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనుచుండెను. వారి పరస్పర ప్రియ సంభాషణల వలన రామసుగ్రీవుల మధ్య గాఢ మైత్రి ఏర్పడెను. శ్రీరాముడు తన బాహుపరాక్రమముచే మహాకాయుడు మహాబలశాలి అయిన వాలిని యుద్ధమున వధించుట వలన సుగ్రీవునకు రాజ్యము దక్కెను. కిష్కింధారాజ్యమునకు పట్టాభిషిక్తుడైన సుగ్రీవుడు తన సమస్త వానరులతో గూడి రాజకుమారి అయిన సీతాదేవిని అన్వేషించుటకై శ్రీరాముని ముందు ప్రతిజ్ఞ చేసెను. మహాత్ముడు వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుని యొక్క ఆదేశమును అనుసరించి 10 కోట్ల మంది కపివీరులు సీతాదేవిని వెతకుటకై బయలుదేరిరి. వారిలో నేనునూ ఉంటిని. అంగదుని నాయకత్వమున దక్షిణ దిశకు వెళ్లిన మేము మహోన్నతమైన వింధ్యగిరిపై దారి తప్పితిమి. అచటనే చాలా కాలము గడిచిపోవుటచే మేము మిగుల శోకగ్రస్తులమైతిమి. జటాయువునకు సోదరుడు మహావీరుడు అయిన సంపాతి రావణుని లంకలో అశోకవనమునందు సీతాదేవి ఉన్నట్లు మాకు తెలిపెను. అప్పుడు వానరరాజైన సుగ్రీవుడిచ్చిన గడువు ముగిసి విలంబమైనందులకు చింతాక్రాంతులై ఉన్న మా వానర సోదరులకు ఊరట గూర్చుచు నా బలపరాక్రమముల ప్రభావమున నేను 100 యోజనముల నిడివిగల సముద్రమును లంఘించి తిని పెదప లంకలో అశోకవనమునందు ఒంటరిగానున్న సీతాదేవిని చూచితిని. అప్పుడు ఆ సాధ్వి ధూళిధూసరితయై మాసిన పట్టు వస్త్రమును ధరించి దృఢమైన పాతివ్రత్య దీక్షతో విచారగ్రస్తురాలై ఉండెను. అంతట పూజ్యురాలైన ఆ సీతాదేవిని దర్శించి నేను వినయపూర్వకముగా ఆ తల్లికి ప్రణమిల్లి ఆమె వృత్తాంతమును అడిగి తెలిసికొంటిని. పిమ్మట రామనామాంకితమై మిలమిల మెరుగుచున్న ఉంగరమును ఆనవాలుగా ఆమెకు సమర్పించి తిని అభిజ్ఞానముగా అనగా గుర్తుగా ఆమె ఇచ్చిన చూడామణిని గ్రహించి కృతార్థుడనై తిరిగి వచ్చి తిని ఎంతటి క్లిష్టకార్యమునైనను అవలీలగా సాధింపగల శ్రీరామచంద్రుని కడకు చేరి ఆమె అనుగ్రహించిన తణుకులీనుచున్న శిరోభూషణమును ఆ ప్రభువునకు అర్పించి తిని చరమదశకు చేరిన రోగి అమృతమును త్రాగి మరల జవసత్వములను పొందినట్లు సీతాదేవి యొక్క ఎడబాటు కారణముగా నిరాశకులోనైన శ్రీరాముడు సీతాదేవి క్షేమవార్తను వినగానే త్వరలోనే ఆమెను పొందవచ్చును అను ఆశ ఆయనలో చిగురించెను. పితప ప్రళయకాలమునందు అగ్ని సమస్తలోకములను దగ్ధమనర్చుటకు ఉద్యమించినట్లు రఘురాముడు సేనలలో యుద్ధోత్సాహమును నింపుచూ లంకను భస్మమనర్చుటకు నిర్ణయించుకొనెను. అనంతరము ఆ ప్రభు అనుచరులతో సముద్ర తీరమునకు చేరి నలుని ద్వారా సాగరముపై సేతువును నిర్మింపజేసెను.
ఆ సేతువు మీదుగా వానరసేన సముద్రమును దాటెను. పిదప జరిగిన ఘోర సమరమునందు నీలుడు, ప్రహస్తుని, లక్ష్మణుడు, రావణుని సుతుడైన ఇంద్రజిత్తును రూపుమాపిరి. శ్రీరామచంద్ర ప్రభు స్వయముగా కుంభకర్ణుని, రావణుని నిహతులను గావించెను. అనంతరము రావణునకు తమ్ముడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తునిగా చేసెను. యుద్ధానంతరము రఘువీరునకు ఇంద్రాగ్నియమవరుణులు, పరమశివుడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైరి. పిమ్మట దశరథ మహారాజు దర్శనము కూడా ఆయనకు లభించెను. ఇంద్రుడు మొదలగు వారందరూ ఆ ప్రభువునకు వరములను ఇచ్చిరి. శుభలక్షణ సంపన్నుడు, శత్రు సంహార దక్షుడు అయిన శ్రీరామచంద్రునకు మహర్షులు, దేవర్షులు ఆశీస్సులను అందించిరి. అట్లు వరములను పొందిన ఆ రామచంద్ర ప్రభు సీతాలక్ష్మణులతో, వానరులతో, విభీషణునితో కూడి పుష్పక విమానముపై కిష్కింధా నగరమునకు చేరెను. పిదపా స్వామి గంగా తీరమునకు చేరి భరద్వాజాశ్రమమునందు ఆ మహర్షి సన్నిధిలో ఉన్నాడు. పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి శుభదినమున నిర్విఘ్నముగా నీవు ఆ ప్రభువును దర్శింపగలవు. హనుమంతుని సత్యవచనములను విన్న పిమ్మట భరతుడు పరమానందభరితుడయ్యను. పిదపాతడు చేతులు జోడించి మనస్సునకు ఉల్లాసమును గూర్చు విధముగా నా చిరకాల వాంఛ నేటికి నెరవేరుచున్నది కదా అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 129వ సర్గము.